హలో నమస్తే, లక్ష్మీ భారత్ కుకింగ్ స్వాగతం. ఈరోజు మేము మిగిలిపోయిన సోపులతో వీడియో చేస్తున్నాము. ఇద్దండి, ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో సోపులు వేసుకోము. మిగిలిపోయిన ముక్కలు దీంట్లో లైట్గా నీళ్ళు వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. సోపు మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఈ ముక్కలను బాగా కరగబెట్టుకుందాం. మైసూర్ శాండల్ గోల్డ్ అండి ఇది. ఈ విధంగా బాగా కరగబెట్టుకోవాలి ముక్కల్ని. ఇది బాగా కరగాలి. కరిగినా చూపిస్తాము. సోప్ అంతా కరిగి ఈ విధంగా బాగా మురుగు రావాలి. పొయ్యి మీద ఇప్పుడు కూర గిన్నెలోకి పోసుకుందాం. మనం గ్యాస్ ఆఫ్ చేసి ఇదండి. ఆరిన తర్వాత చూపిస్తామండి. విధంగా చేసి కూర గిన్నెలలో పోసుకున్నాం కదా, ఒక 2-3 గంటలు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఇదండి ప్లేట్ తీసుకొని ఈ విధంగా అయిపోతాయి సోపులు. ఇదండి, ఇది మైసూర్ శాండల్ గోల్డ్, ఇది సింతాలు. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇంకా కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. సోప్ మోడల్ గిన్నెలు కానీ ఉంటే మీ దగ్గర దాంట్లోనే పోసుకోండి. వాడుగాని చూపిస్తున్నాను ఆరిన తర్వాత. చేసిన సోపు మా అబ్బాయి వాడుతున్నాడు చూడండి. వాడు పెద్దగా ఉందని 2 ముక్కలు చేసుకున్నాడు. సోప్ ఇదండి, ఇప్పుడు మేము తయారు చేసిన సోప్ అది. మనం మిగిలిపోయిన ముక్కలతో ఈ విధంగా చేసుకొని వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. హాయ్ అండి, బాయ్ అండి. మా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఉన్న చెయ్యి ఇది, కడగని చెయ్యి అది డిఫరెంట్ చూడండి, బాగుంది, ఇబ్బంది లేదు. అయితే మంచి గిన్నెలో తయారు చేసుకోండి చేసుకునేది, మళ్ళీ మనం వండుకు వాడుకునేది కాబట్టి. బాయ్ అండి.